స్తోత్రములు ప్రభువునకు. తెలుగు బైబిల్ ఛానల్కు మీ అందరికీ స్వాగతం. ప్రభువా, నీవే మా విమోచకుడు, మమ్మల్ని బంధనాల నుండి విడిపించినవాడవు. మా భయాలను తొలగించి నీపై నమ్మకముతో నిలబడునట్లు మాకు సహాయం చేయము. యేసయ్యా, నీ రక్తము చేత మాకు విమోచనము కలిగినందుకు కృతజ్ఞతలు. మా జీవితములు పవిత్రముగా నీకు అర్పించునట్లు మమ్మల్ని నడిపించుము. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనాల వరకు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించినవారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండియో, నానాదేశముల నుండియో ఆయన పోగుచేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. వారు అరణ్యమందలి ఎడారిత్రోవను తిరుగులాడుచుండిరి. నివాస పురమేదియు వారికి దొరకకపోయెను. ఆకలి దప్పులచేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారొక నివాస పురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచియున్నాడు. ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపియున్నాడు. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున. పాత నిబంధన యెషయా గ్రంథము 41వ అధ్యాయం 8వ వచనం నుండి 14వ వచనాల వరకు. నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేనేర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియో, నేను నిన్ను ఉపేక్షింపకేర్పరచుకొంటిననియో నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడయున్నాను, భయపడకుము. నేను నీ దేవుడనై యున్నాను, దిగులుపడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీతియను నా దక్షిణహస్తంతో నిన్ను ఆదుకొందును. నీమీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమొందెదరు. నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు. నీతో కలహించువారిని నీవు వెదకుదుగాని వారిని కనుగొన లేకపోవుదువు. నీతో యుద్ధము చేయువారు మాయమై పోవుదురు, అభావులగుదురు. నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకుము. నేను నీకు సహాయము చేసిదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను. పురుగువంటి యాకోబు, స్వల్పజనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. కొత్త నిబంధన 1 పేతురు గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనం నుండి 21వ వచనాల వరకు. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధిగలవారై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి. నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞానదశలో మీకుండిన ఆశలననుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులయుండుడి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయుచున్నారు. గనుక మీరు పరదేశులై యున్నంతకాలము భయముతో గడుపుడి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదుగాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా. ఆయన జగత్తు పునాది వేయబడకమునుపే నియమింపబడెనుగాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము
కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవునియందు ఉంచబడియున్నవి. వాక్య సందేశం. దేవుడు మనలను బంధనాల నుండి విమోచించువాడు. యేసు రక్తం ద్వారా మనకు నిజమైన విమోచనము లభించింది. మనము పవిత్రతతో జీవించి ఆయనకు సాక్షులుగా ఉండాలి. ముగింపు ప్రార్థన. ప్రభువా, నీ విమోచనలో మమ్మల్ని నిలిపి నీ చిత్తంలో నడిపించుము. మా జీవితం నీ మహిమకు సాక్ష్యముగా ఉండునట్లు మార్చుము. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్. ఈ వీడియోలో యూట్యూబ్ యొక్క కొత్త ఫీచర్ అయిన క్విజ్ కూడా ఉంది. మీరు తప్పకుండా ప్రయత్నించండి. ఈ వాక్యం మీ హృదయాన్ని బలపరిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా తెలుగు బైబిల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ మీరు తదుపరి వీడియోను ఇష్టపడతారని భావిస్తుంది. దయచేసి చూడండి మరియు మీ ప్రార్థన, అభ్యర్థనను మాతో పంచుకోండి.